Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, as usual గా ఈ రోజు కూడా మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఉద్దేశం ఏమిటి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇవే మళ్ళీ తిరిగి డిఎస్సిలో ఇస్తారని కాదు, మనకు ఆ మోడల్స్ చూడడం వల్ల ఒక ఐడియా వస్తుంది. సో డైలీ మనం ప్రిపేర్ అవుతుంటే ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ ఇక్కడ ఏదైనా కనిపిస్తే అలాంటి మోడల్ కవర్ చేశామా లేదా అని చూసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. 99.99% ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం అంటూ జరగదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయి. అకాడమిక్ ఎగ్జామ్ అయ్యి ఉంటే టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళకూడదు కాబట్టి అవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం స్కూల్లో చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పదే పదే చెప్తూ ఉంటాం. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దెర్ ఇస్ నో ఇంపార్టెంట్ క్వశ్చన్, దెర్ ఇస్ నో ఇంపార్టెంట్ టాపిక్, అన్నీ ఇంపార్టెంటేనండి. మనకు సిలబస్ కాపీలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, చూడండి, ఎవరైనా మీ కోర్సులకు సంబంధించిన వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే శ్రీనివాస అకాడమీలో ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ క్లాసులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ లోగోతో కనిపించిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు సంబంధించిన కోర్సులకు వీడియో క్లాసెస్ని గమనించండి. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, అది చూశాక డిసైడ్ చేసుకోండి. ఓకే, మరెందుకు ఆలస్యం. ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ y is equals to 2x plus 3, y is equals to 2x minus 1 ఒకదానికొకటి. సో దీస్ ఆర్ ద టూ స్ట్రైట్ లైన్స్, దీస్ ఆర్ linear equations. So first degree equations in variables x and y, always they represents two straight lines. The nature of those two straight lines indirectly, ఈ రెండు రేఖలు ఒకదానికొకటి లంబము, ఖండించుకొనును, సమాంతరము ఏది కాదు. దీస్ ఆర్ ద టూ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ పర్పెండిక్యులర్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, నన్ ఆఫ్ దీస్. ఓకే, చూడండి, వెరీ క్లియర్. y is equals to 2x plus 3 స్లోప్, y is equals to 2x minus 1 స్లోప్. సో ఎలాగూ మనం ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి మరి ఈ ఒక్క క్వశ్చన్కే సంబంధించిన కాన్సెప్ట్ కాకుండా ఈసారి ఇలాంటి మోడలే నేచర్ మార్చారనుకోండి, మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి రైట్ ఇట్ యాజ్ 2x minus y plus 3 is equals to 0. This is 2x minus y minus 1 is equals to 0. Okay, do observe that a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0. Pair of linear equations. Okay, a1 by a2 is equals to b1 by b2 is equals to c1 by c2. They are కోయిన్సిడెంట్ లైన్స్, అవి ఏకీభవించు రేఖలు. a1 by a2 is equals to b1 by b2 not equals to c1 by c2. They are parallel lines, సమాంతర రేఖలు. a1 by a2 not equals to b1 by b2, అప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్, రైట్. చూడండి, కోయిన్సిడెంట్ ఏకీభవించే రేఖలు, ప్యారలల్ సమాంతర రేఖలు, ఇంటర్సెక్టింగ్ ఖండించుకునే రేఖలు. అంటే ఈసారి మిమ్మల్ని క్వశ్చను ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయాలి కాబట్టి నేను ఈ కేసు డిస్కస్ చేశాను. సో దీస్ ఆర్
a1 by a2 is equals to 2 by 2, b1 by b2 is equals to minus 1 by minus 1. This is 1, this is 1. c1 by c2 is equals to 3 by minus 1. What happened here? a1 by a2 is equals to b1 by b2, not equals to c1 by c2. So these are parallel lines అండి. ఓకే, చూస్తూనే చెప్పొచ్చు లుకింగ్ లైక్ y is equal to mx plus c, y is equal to mx plus c. Two lines slopes are equal. సో parallel lines they represents. ఇదంతా అక్కర్లేకుండానే చెప్పొచ్చండి. ఓకే, బట్ మీకు క్వశ్చన్ ఎలా అడిగినా చేయాలి కాబట్టి ఒక్కసారి మీకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. త్రిభుజం ఏబిసిలో sin of a plus b by 2 is equals to, in triangle capital ABC, sin of a plus b by 2 is equals to, all options are given in terms of capital C. So a plus b plus c 180 degrees because of, in triangle capital ABC, a by 2 plus b by 2 is equals to 90 degrees minus c by 2. Whole equation divided by 2 on both sides. Up a by 2 plus b by 2 is equals to 90 minus c by 2. Now sin of a plus b by 2 is equals to sin of 90 degrees minus c by 2. Sin of 90 degrees minus c by 2 goes to first quadrant. In the first quadrant, sin positive. Instead of sin cos, because of only one right angle, cos c by 2. ఓకే, చూడండి cos c by 2 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉందండి. ఓకే, మీరు ఒకవేళ సార్ నాకు ఇదంతా ఐడియా రాలేదు, అయినా సరే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలి, నన్ను ఏం చేయమంటారు అంటే, అట్లీస్ట్ త్రిభుజము ఏబిసి అన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 180 degrees అనే విషయం అయితే అందరికీ తెలుసు కదండి. Let us assume the angles so that their sum is 180. So put A is equal to B is equal to C is equal to 60 degrees. Question changes to sin of 60 degrees plus 60 degrees by 2. Sin 60 degrees. Sin 60 degrees is root 3 by 2. In options, angle C is 60 degrees, C by 2 is 30 degrees, cos c by 2 root 3 by 2, we can see in first option. Sin 30 degrees 1 by 2, this is not our answer. Minus cos c by 2 minus root 3 by 2, not our answer. Minus sin c by 2 minus 1 by 2, not our answer. సో మనకి ఏమీ తెలియకపోయినా కూడా జస్ట్ గివెన్ డేటా నుండి ఆన్సర్ చేయగలము. ఓకే, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. కొంతమంది అంటారు సార్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకోవడం మ్యాండేటరీయా అని. నో, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, 1 into 3 plus 3 into 5 plus 5 into 7 so on. శ్రేణి యొక్క ఎన్నవ పదము, ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్. దీనికి nth టర్మ్ ఏమిటి అంటున్నాడు. ఓకే, అప్పుడు పుట్ n is equals to 1 అండి. nth టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్ అండి, దట్ ఈస్ t1 అండి. ఓకే, సో ఇన్ ఆప్షన్స్ దిస్ ఈజ్ tn, దిస్ ఈజ్ tn, దిస్ ఈజ్ tn, దిస్ ఈజ్ tn. ఇవి tnలని ఇచ్చారు ఆప్షన్స్లో. we need to calculate t1. Actually, what is t1 from the question? t1 is equals to 1 into 3 is equals to 3. t1 stands for first term. వాడు ఎంత టర్మ్ అడిగాడు కానీ n వాల్యూ 1 ఇస్తే అది ఫస్ట్ టర్మ్లోకి మారిపోతుంది. ఎస్, ఇప్పుడు t1 ఎక్కడ చేస్తే 3 వస్తుందో చూడాలండి. ఫస్ట్ ఆప్షన్లో t1 అంటే పుట్ n is equals to 1, 2 minus 1 is 1. దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. నిజానికి t1 అంటే 3 రావాలి. n is equals to 1 అంటే t1 is equals to 5 వస్తుంది. దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. n is equals to 1 అంటే t1 is equals to 4 minus 1 3 అవుతుంది. n is equals to 1 అంటే t1 is equals to 1 minus 2 minus 1 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్.
n వాల్యూ 1 నచ్చని వాళ్ళు ఒకవేళ పుట్ n is equals to 2 ఇచ్చారనుకోండి tn becomes t2 3 into 5 15 ఆప్షన్స్లో కూడా n వాల్యూ 2 ఇస్తే 15 ఎక్కడ వస్తుందో చూడండి ఇన్ ఫోర్త్ ఆప్షన్ 2 square 4 into 4 16 minus 1 15 so even then also answer is option 4 right. Logarithm of 2x square minus 3x to the base x is equals to 1 then x is equals to ఇక్కడ కూడా మనం వెరిఫికేషన్ చేయొచ్చండి log something to the base same thing is equal to 1 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10 square 100 into 2 200 minus 30 200 minus 30 170 to the base 10 not 1 2 తీసుకుంటే 2 square into 2 8 minus 6 2 base 2 yes log 2 base to 1 1 తీసుకుంటే 2 minus 3 minus 1 అసలు లాగరిథం నెగటివ్ ఎగ్జిస్టే కాదు ఇక్కడ 3 తీసుకుంటే 9 into 2 18 minus 9 9 to the base 3 is not equals to 1 just ఆప్షన్ వెరిఫికేషన్లో log a base a is equals to 1 కండిషన్ యూజ్ చేసాం సార్ ప్రొసీజర్ ఏంటి అంటారు లాగరిథం ఆఫ్ 2x square minus 3x is equals to 1 సో 2x square minus 3x ఇక్కడ బేస్ ఉంది కదండి is equals to x అండి 2x square minus 4x is equals to 0 అండి 2x taken common x minus 2 is equals to 0 అండి x is equals to 0 or x is equals to 2 but x cannot be 0 if x is equals to 0 what will be happening logarithm with base 0 undefined moreover log 0 base 0 ఇప్పుడు కూడా 1 అంటారేమో మీరు అసలు log 0 undefined అండి బేస్ 0 ఉండకూడదండి బేస్ 1 ఉండకూడదండి రైట్ సో దట్స్ వై ఆన్సర్ ఈస్ x is equals to 2 ఐదుగురు విద్యార్థులలో మిక్కిలి పొడవైన వాడు మిక్కిలి పొట్టివాడు ప్రక్కనే రాకుండా కూర్చునే విధానాల సంఖ్య the number of ways of arranging 5 students in a row so that tallest and shortest person may not sit together okay students చూడండి 5 students ఉన్నారట వీడు టాలెస్ట్ పర్సన్ వీడు స్టూడెంట్ నెంబర్ 2 వీడు స్టూడెంట్ నెంబర్ 3 వీడు స్టూడెంట్ నెంబర్ 4 వీడు షార్టెస్ట్ పర్సన్ వీడు పొట్టివాడండి వీడు పొడుగ్గా ఉన్నవాడండి మామూలుగా 5 స్టూడెంట్స్ని ఒక రోలో అరేంజ్ చేయండి ఎనీ రిస్ట్రిక్షన్ ఫాలో అవ్వకుండా దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ అంటే 5 factorial is equals to 120 ఆన్సర్ అవ్వాలి అది కూడా ఉంది బట్ వైల్ అరేంజింగ్ దీస్ 5 persons without any restriction we may get a tallest and shortest person side by side so let us follow that condition so in order to follow that condition s2 s3 s4 arrange first these 3 not complicated persons these are not complicated persons tallest and shortest persons should not come together వీళ్ళు ఎవరి పక్కన వచ్చినా ఇబ్బంది లేదు so they can be arranged in 3 factorial ways now identify the gaps for tallest and shortest persons 2 persons 4 places available how to arrange 2 persons in 4 places that can be done in 4p2 ways 3 factorial is 6 4p3 is 4 into 3 12 into 6 72 అండి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 1, 0 4, k బిందువుల మధ్య దూరము 5 అయినా k is equals to ఎంత if the distance between these 2 points is 5 then k is equals to what is the distance between these 2 points x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equals to 5 అండి so let us simplify this x2 minus x1 4 minus 1 whole square plus k minus 0 whole square is equals to 5 9 plus k square is equals to 25 k square is equals to 16
k is equals to plus or minus 4. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. మీరు k స్క్వేర్ నుండి k వాల్యూ 4 రాయడం అలవాటు చేసుకుంటే అలాంటి ఆన్సర్ కూడా రెడీగా ఉందండి. ఓకే, వైల్ రిమూవింగ్ స్క్వేర్ ఆల్వేస్ వీ గెట్ ప్లస్ ఆర్ మైనస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం. 5, -2, 9, 6 బిందువులను కలిపే రేఖాఖండాన్ని 8, 4 బిందువు విభజించు నిష్పత్తి. దిస్ ఈస్ 5, -2. This is 9, 6. These are 2 points. What is the ratio in which the point 8, 4 divides the join of capital A and capital B? Okay. This is x1, y1. This is x, y. This is x2, y2. Let it be point P. So we know very well that దీనికి ప్రూఫ్ కూడా చేసామండి మన యాప్లోనైతే. ఎలా వచ్చిందో ఎవిడెన్స్ ఇచ్చామండి. ఇక్కడ జస్ట్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. x1 - x is to x - x2. That is 5 - 8 is to 8 - 9. -3 is to -1, which is equals to 3:1. 3:1 ఎక్కడుందో చూడండి. We can see in fourth option. Right? Of course, division internally or externally can be decided through the ratio. Here the ratio is positive, division is internally. నిష్పత్తి ధనాత్మకమైతే విభజన అంతరంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. secant power 4 θ - tan power 4 θ is equals to, okay, secant power 4 θ tan power 4 θ is equals to secant square θ plus tan square θ into secant square θ minus tan square θ. Looking like a square minus b square. This is the factorization. However, this is identity 1. So answer is secant square θ plus tan square θ. థర్డ్ ఆప్షన్ అండి. లేదంటే ఏదైనా యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, అప్పుడు కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. రైట్? నెక్స్ట్ ప్రాబ్లం. క్రింది చిత్రాలలో ఏది స్థిర ప్రమేయమును సూచించును? Which of the following figure represents a constant function? స్థిర ప్రమేయం అండి, కాన్స్టెంట్ ఫంక్షన్ అండి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే చైనా బజార్ అండి. మనకు ఇంటి ముందు హరేక్ మాల్ అని వస్తుంది చూడండి. పిక్ ఎనీ ఐటమ్ సేమ్ కాస్ట్. మీరు చైనా బజార్లో కూడా ఏ ఐటమ్ తీసుకున్నా దాని ప్రైస్ ఒకటే ఉంటుంది. వాడు ముందే ఒక బ్యానర్ పెట్టేస్తాడు, పిక్ ఎనీ ఐటమ్ 10 రూపీస్ అంటూ ఉంటాడు. Actual concept of China Bazaar is that. So here, pick any item. వీడి ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాడండి, మేబీ స్మాల్ ఏ. పిక్ ఎనీ ఐటమ్. 1 has cost A, 2 has cost A, 3 has cost A. Yes, it is a constant function. Different elements, different prices. Different items, two different items, same price, but there is one more item left in capital A. It is not a function first of all. So different items, different prices. Pick any item, same cost can be seen in first option only. That is called a constant function. స్థిర ప్రమేయం అండి. స్థిర ప్రమేయం అంటే దాని యొక్క వ్యాప్తి ఏకమూలక సమితి. రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈ సింగిల్టన్ సెట్. ఓకే. నెక్స్ట్. secant 15 π/4 అండి. secant ఆఫ్ 15 into 45 degrees అండి. secant ఆఫ్ 675 degrees అండి. ఓకే. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 720 degrees minus 45 degrees. 720 minus 45. 720 can be written as 2 into 360 degrees. Okay. 2 into 360 degrees. It goes to fourth quadrant. In the fourth quadrant, secant positive. 2 is even. Instead of secant, again secant. Secant 45 degrees. Value is √2. Third option answer అండి. ఇవి కొన్ని మోడల్స్
మనం ప్రీవియస్ డిఎస్సిస్ నుండి తీసుకున్నాం. ఓకే, చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన మీ కోర్సులకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కోసం, కాన్సెప్చువల్ క్లాసెస్ కోసం శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏపీడిఎస్సి స్టూడెంట్స్, ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ అండి. నౌ టెస్ట్ సిరీస్ ఈజ్ రన్నింగ్. 499 రూపీస్తో కంటెంట్, 499 రూపీస్తో మెథడాలజీ, 799 రూపీస్తో అయితే కంటెంట్ ప్లస్ మెథడాలజీ అండి. సో ఇది కాంబో ప్యాక్. ప్రస్తుతము ఇవి అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కాన్సెప్చువల్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది. సో ప్రతి టెస్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా సరే, ఏ ప్లాట్ఫామ్లో ఎగ్జామ్ రాస్తున్నా సరే, మరొక ఎగ్జామ్ రాయడంలో తప్పేమీ లేదండి. ఒక్క కొత్త క్వశ్చన్ కనిపించినా దానికి వచ్చే హాఫ్ మార్క్ మీ జాబ్ని డిసైడ్ చేయొచ్చండి. సో మీరు ఏదైతే టాపిక్ని ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ ఎగ్జామ్ మనం ఈవినింగ్ రాసిన తర్వాత వన్స్ అవి క్రాస్ చెక్ చేసుకుంటే ఎక్కడ మిస్టేక్ పోతుంది అనేది మనకి ఎనలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. రైట్, నేను మీ ఎగ్జామినేషన్ టైం వరకు పర్ఫెక్ట్గా షెడ్యూల్ వేసి ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ మీకు 2800 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీడిఎఫ్ ఈ టెస్ట్ సిరీస్ ఇదే కాస్ట్లో మీకు వస్తుందండి. ఒక్క రకంగా చూడండి, ఒక రకంగా చూస్తే జస్ట్ ఈ క్వశ్చన్స్ చదువుకున్నా కూడా జాబ్ కొట్టొచ్చేమో. మోరోవర్ నేను తీసుకునే క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అండి. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ డీవియేట్ అవ్వట్లేదండి. 99.99% టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే తీసుకోవడం జరుగుతుందండి. ఈ మిగిలిన ఛాన్స్ ఎక్కడికి వెళ్ళాను అంటే ప్రతి టాపిక్ మీద మీకు ఎలాంటి అవగాహన ఉంటుంది అని టెస్ట్ చేయడం కోసము 1 ఓన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఆల్మోస్ట్ ఈ 2800 క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా జాబ్ కొట్టొచ్చేమో. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేర్చుకుంటే కూడా జాబ్ కొట్టొచ్చేమో. ఒక్కసారి చూడండి, ఆలోచించండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం, గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.